నమస్తే ఫ్రెండ్స్. కువైట్‌కి ట్రావెల్ చేసే వారికి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. ఈరోజు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవాల్సిన కొన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లు అయితే క్యాన్సెల్ కావడం అయితే జరిగింది. ప్రాంతీయ ఆపరేషన్ల పరిస్థితుల కారణంగా మరియు ఎయిర్‌లైన్స్‌ల నిర్ణయంతో ఈ క్యాన్సెల్‌లు అయితే జరిగాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం బహ్రెయిన్ నుంచి కువైట్‌కు రావాల్సిన గల్ఫ్ ఎయిర్ అయితే ఈరోజు క్యాన్సెల్ కావడం జరిగింది. అలాగే ముంబై నుంచి కువైట్‌కి రావాల్సిన కువైట్ ఎయిర్‌లైన్స్ కూడా ఈరోజు అయితే క్యాన్సెల్ అయింది. ముఖ్యంగా ఇండియా నుంచి ముంబై నుంచి కువైట్‌కి ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు మీ ఫ్లైట్ స్టేటస్‌ని అయితే చెక్ చేసుకోండి. అలాగే టుర్కీ నుంచి కువైట్‌కి రావాల్సిన తుర్కిష్ ఎయిర్‌లైన్స్ కూడా ఈరోజు క్యాన్సెల్ అయింది. అబుదాబి నుంచి ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ ఈరోజు క్యాన్సెల్ కావడం జరిగింది. షార్జా నుంచి కువైట్‌కి రావాల్సిన ఎయిర్ అరేబియా కూడా ఈరోజు క్యాన్సెల్ అయింది. శ్రీలంక నుంచి కువైట్‌కి రావాల్సిన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ కూడా ఈరోజు క్యాన్సెల్ అయింది. జోర్డన్ నుంచి కువైట్‌కి రావాల్సిన రాయల్ జోర్డన్ ఫ్లైట్ కూడా ఈరోజు క్యాన్సెల్ కావడం అయితే జరిగింది. ఇంకా అలాగే ఖత్తర్ దోహా నుంచి రావాల్సిన ఖత్తర్ ఎయిర్‌లైన్స్ కూడా ఈరోజు అయితే క్యాన్సెల్ అయింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లు ఈ రోజు షెడ్యూల్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి ఖచ్చితంగా ఆపరేట్ అవుతాయో లేదో చెప్పలేం గానీ కొన్నైతే ఆపరేట్ కావచ్చు. కొన్నైతే లాస్ట్ మినిట్‌లో క్యాన్సెల్ అయ్యే అవకాశాలున్నాయి. అందువల్ల ఈ రోజు ఎవరైతే కువైట్‌కు ట్రావెల్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు మీ ఫ్లైట్ స్టేటస్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. మీ అధికారిక ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్ లేదంటే యాప్ ద్వారా లేదంటే కస్టమర్ సర్వీస్ ద్వారా ఫ్లైట్ స్టేటస్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.